మన రాష్ట్రంలో కాగ్ నివేదికలను అడ్డుపెట్టుకుని బోల్డ్ రాద్దామని చూశారు. కాగ్ వచ్చేటప్పటికి అప్పుల గురించి లెక్కలు స్పష్టంగా చెప్పింది. అట్లాగే ఈ దొంగ లెక్కలు వీళ్ళందరూ పత్రికలో 10 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు ఇట్లాంటి దొంగ మాటలన్నిటికీ చెక్ పెట్టింది. చిన్నపాటి లోపాలకే భారీ హెడ్డింగులు పెట్టి రాశారు ఆంధ్రప్రదేశ్లో. అదే తెలంగాణ అంటే వీళ్ళకి వచ్చని నేను చాలాసార్లు చెప్పాను. రామోజీరావు గారు కానీ రాధాకృష్ణ గారు కానీ కేసీఆర్ని మొన్నటిదాకా ఎత్తున పెట్టుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎత్తున పెట్టుకుంటారు. ఎందుకంటే వీళ్ళ ఆస్తులన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. అక్కడికి సేవ్ కావాలంటే అక్కడ ప్రభుత్వంతో వీళ్ళకి మంచి స్నేహం ఉండాలి, అంతేగాని శత్రుత్వం ఉండకూడదు. ఆంధ్ర కాబట్టి అది ఎట్టనాశనమైనా పర్లేదు వీళ్ళు. అందుకే తెలంగాణ ఉద్యమాన్ని నెత్తిన పెట్టుకున్నారు. ఆంధ్ర వాళ్ళని దొంగలు చేశారు. ఇప్పుడు ఆంధ్ర బాగ్ కోసం అంటూ ఆంధ్ర నాశనం చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా కాగ్ బయటపెట్టినటువంటి లెక్క ఏంటి, తెలంగాణలో 2,90,000 కోట్లకి 2,90,000 కోట్లకి 2,90,000 కోట్లకి లెక్కలు లేవు. ఇది అతిపెద్ద లెక్క ప్రభుత్వాన్ని 2014 నుంచి 23 వరకు ఆ 9 ఏళ్లలో 2,90,000 కోట్లకి లెక్కలు పూర్తిగా సబ్మిట్ చేయలేదు అన్నటువంటి. మరి ఇది ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.